హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ భవ్య ఏంజల్ 2013. ఈరోజైతే బోడ కాకరకాయ కర్రీ అయితే చేశానండి. నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. మటన్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ బోడ కాకరకాయ కర్రీలో ఉన్నవి. ఇవి ప్రాంతాన్ని బట్టి వీటి పేర్లు మారుతూ ఉంటాయి. కొంతమంది అడవి కాకరకాయ అంటారు, కొంతమంది ఆ కాకరకాయ అంటారు, కొంతమంది బోడ కాకరకాయ అంటారు. మా సైడ్ వీటిని బోడ కాకరకాయ అంటారు. ఇవి చపాతీ, రైస్, సంగటి ఇలాంటిలో అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది, జలుబు దగ్గుకి మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ ఉంటుంది. జలుబు దగ్గు నుంచి కణాలను పెంచడానికి చాలా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ తిన్నారు అంటే ఇంకా చికెన్ మటన్ జోలికి కూడా వెళ్ళరు. అన్ని పోషక పదార్థాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. దీన్నైతే నేను ఒక పావు కిలో వరకు బోడ కాకరకాయలను అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 బాగా పండిన టమాటాలు కూడా తీసుకోవాలి. అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. ఒక 2 పచ్చిమిర్చి రెమ్మలను కూడా కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని వాటర్లో పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే టమాటా కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ మనం రుచికి తగినంత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. వీటన్నిటిని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మనం ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉన్న ఈ బోడ కాకరకాయలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నిజంగా వీటిల్లో షుగర్ లెవెల్స్ చాలామంది ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. వాళ్ళకి కుట్లు కూడా త్వరగా మానిపోతాయంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తరువాత మనం ముందుగానే జ్యూస్ తీసుకున్న చింతపండు జ్యూస్ని వేసుకొని కలుపుకోవాలి. మనం గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని మొత్తం మూత పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి. అప్పుడే ఆ కాకరకాయ మెత్తగా సాఫ్ట్గా అయ్యి చాలా బాగుండిద్ది టేస్ట్. మధ్యలో మనం ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తరువాత కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు అలా వదిలేసేయాలి. చూడండి, కర్రీ అయితే మనకి దగ్గర పడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయకుండా కసూరి మేతి అయితే వేసాను. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుండిద్ది. ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా అనిపించిద్ది. అంతే ఈజీగా బోడ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కోసం మీరు ఎదురు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవి రోటీ, చపాతీ ఎక్కువ మేము సంగటిలో అయితే తింటాము. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.